అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీతో విభేదించి, సొంత కుటుంబంతో విభేదించి, సరికొత్త రాజకీయ పార్టీ పెట్టుకుంటున్నటువంటి కవిత గారి మీద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కీలకమైన కామెంట్స్ చేశారు. కన్న బిడ్డలు తండ్రిని సంతోషపెట్టకపోయినా పర్లేదు కానీ బాధ పెట్టొద్దు, ఏడిపించొద్దు అన్నట్టుగా మాట్లాడారు. అంటే కవిత గారి వల్ల కేసీఆర్ గారు ఏడుస్తున్నారు అనేదాన్ని కేటీఆర్ గారు చెప్పదలుచుకున్నారు. డైరెక్ట్గానే చెప్పేశారు. ఈ మధ్యకాలంలో కవిత గారి పేరు డైరెక్ట్గా చెప్పి ఇలాంటి కామెంట్ చేయడం మొట్టమొదటిసారి నాకు గుర్తున్నంత వరకు. అయితే ఇక్కడ కవిత గారి వల్ల కేసీఆర్ గారు నిజంగా ఏడుస్తున్నారా? కేసీఆర్ గారు ఏడవటానికి కేవలం కవిత గారు మాత్రమే కారణమా? ఇప్పుడు కవిత గారి వల్ల కేసీఆర్ గారు ఏడుస్తున్నారంటే ఏడుస్తుండొచ్చు, నిజంగానే ఆయనకి కొంత ఇబ్బంది అనిపించి ఉండొచ్చు. సొంత బిడ్డే తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు, సొంత బిడ్డే తన పార్టీని టార్గెట్ చేస్తున్నప్పుడు కేసీఆర్కి బాధ అనిపిస్తుంది ఖచ్చితంగా. మిగతా వాళ్ళ మీద మాట్లాడినట్టు కేసీఆర్ గారు సొంత బిడ్డ మీద మాట్లాడలేరుగా, సొంత బిడ్డ విమర్శలు చేస్తున్నప్పుడు దాన్ని తీసుకోలేరుగా. కాబట్టి కవిత గారి స్టేట్మెంట్స్, కవిత గారి మాటలు కొంత బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని బాధ పెడుతూ ఉండొచ్చు కాక. అయితే ఆమె ఎందుకు అలా మారారు? ఇది కదా కీలకమైన పాయింట్. ఆమె సొంత కుటుంబాన్ని, సొంత పార్టీని వ్యతిరేకించడానికి కారణాలు ఏంటి? అసలు ఎందుకు తగాదు వచ్చింది? 2 కారణాలు. ఒకటి రాజకీయ కారణాలు, 2 ఆర్థిక కారణాలు. కేసీఆర్ గారి తర్వాత నాయకత్వం పూర్తిగా కేటీఆర్కే ఉండాలనేది కేటీఆర్ గారి ఉద్దేశం. ఇంకొక పవర్ సెంటర్ ఉండొద్దు అనేది. సరే, కేటీఆర్ గారికి మెయిన్ పొజిషన్ ఇచ్చినా సరే, తర్వాత నా పొజిషన్ ఏంటి అనేది కవిత గారి ఆలోచన. అది కుటుంబ పార్టీ, కుటుంబంలోనే పదవులు పంచబడతాయి. సో నాకు అన్నయ్యకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తున్నారు, రేపు ప్రెసిడెంట్ కూడా ఇస్తారు, అధికారంకి వస్తే ముఖ్యమంత్రి ఇస్తారు, నా పరిస్థితి ఏంది, నాకు ఇచ్చే పదవి ఏంటి అన్నది కవిత గారి గోల కావచ్చింది. రెండోది ఆర్థిక పరమైనటువంటి, ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు సంపాదించుకున్నారు, అధికారం వల్ల సంపాదించుకున్నారు, ఎవరి శ్రమతో కాదు, ఎవరి ప్రయత్నంతో కాదు, అధికారం వల్ల సంపాదించుకున్నారు. ఆ సంపదలో నాకు భాగం లేదా అంటే కవిత గారి కొట్టాట కావచ్చు. లేదు, నీకు లేదమ్మా అంతా నాదే అని కేటీఆర్ గారు అనొచ్చు కాక. ఇప్పుడు జగన్ షర్మిల మధ్య నడుస్తున్న గొడవ అదే, కేటీఆర్ కవిత మధ్య నడుస్తున్న గోళ ఇదే. ఈ కుటుంబాల్లో ఉన్న గోళలు ఇవే. ఒకటి రాజకీయ కారణాలతో పదవుల కాడ వచ్చే గోళ, 2 ఆర్థిక కారణాలతో డబ్బులు పంపకాలు కాడ వచ్చే గొడవ. ఇంతగా తప్ప దీంట్లో ప్రజల కారణాలు, సమాజం కారణాలు, తెలంగాణ సమాజం యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు ఏముండవు. ఉన్నాయని మీకు అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. ఏముండవు. వాళ్ళ అధికారంలో ఉన్నంత కాలం అన్నా చెల్లెలు ఎలా కలిసి ఉన్నారు, కవిత గారి రాఖీ కోసం కేటీఆర్ గారు ఎంతగా తప్పించేవాళ్ళు, కేటీఆర్ గారికి రాఖీ కట్టడం కోసం కవిత గారు ఎంత తప్పించేవాళ్ళు అని మనం చూసాం. వాళ్ళ మధ్య ఉన్న బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు ఆదర్శప్రాయంగా ఉన్నది మనం చూసాం. అధికారం పోగానే ఎందుకు వచ్చింది గొడవ? రేపు నెక్స్ట్ జనరేషన్ పార్టీ ఎవరు హ్యాండిల్ చేయాలన్న కాడ వచ్చింది, ప్రయారిటీస్ కాడ వచ్చింది, ఆస్తులు పంపకాల కాడ వచ్చింది. ఇప్పుడు దీనికి కవిత గారు ఎంత కారణమో కేటీఆర్ గారు కూడా అంతే కారణం. చర్యలు ఓన్ చేసుకుని ఏదో ఒక కాడ ఒప్పించుకొని పార్టీలు అడ్జస్ట్ చేపించాలి తప్ప పోతే పోని అన్నట్టు వదిలేయటం అన్న కాడ, అంతా నా చేతుల్లోనే ఉండాలన్న కాడ గొడవ వచ్చింది. సొంత కుటుంబాన్ని హ్యాండిల్ చేయటం అనేది నాయకుల లక్షణం, తప్పదు, హ్యాండిల్ చేయాలి. కవిత గారి సాక్రిఫైస్ కూడా ఉందిగా, తెలంగాణ జాగృతి పెట్టి ఉద్యమం చేసి. అంటే కేటీఆర్ గారి సాక్రిఫైస్ ఎంత, కవిత గారి సాక్రిఫైస్ ఎంత అన్నది కూడా మాట్లాడుకుంటే ఎవరు సాక్రిఫైస్ వాళ్ళకుంది. వీరంతా కేసీఆర్ పేరు చెప్పుకుని ఎదిగిన వాళ్ళు. కానీ ఇంకా ఏమాట కవిత గారు బయట తెలంగాణ జాగృతిని సపరేట్ ఆర్గనైజేషన్ పెట్టుకుని ఎదిగి దాన్ని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఒక రకంగా మెర్జ్ చేసినట్టే చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎదిగారు. సరే, తన మీద రాజకీయ విమర్శలు, అవినీతి విమర్శలు ఉన్నాయి. నిజామాబాద్ ఎంపీగా 2సారి ఓడిపోయింది ఆవిడ. ఆమెకు కూడా మంచి అవకాశాలు ఇచ్చారు, పార్టీ ఉపయోగించుకోవడం ఫెయిల్ అయింది. అయినా సరే కేటీఆర్కి వచ్చిన ప్రమోషన్ నాకు రావట్లేదు, కేటీఆర్కి ఇచ్చిన ప్రయారిటీ నాకు రావట్లేదు, డబ్బులు కూడా మొత్తం కేటీఆర్కి నాకేం లేవా అన్నకాడ వచ్చిన గొడవ ఇదంతా. దీనికి ఇద్దరు కారణమే అండి, దీనికి ఇద్దరు కారణమే. దీని ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. సార్, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.